రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథల్లో 32వ కథ చెప్పుకోబోతున్నాం. ఆ కథ పేరు 'కోజిక్కోడ్ అంగడి' లేదా 'కోజిక్కోడ్ మార్కెట్'. ఈ కోజిక్కోడ్‌నే కాలికట్ అని కూడా అంటారు. ఈ కాలికట్ రాజ్యాన్ని ఆ రోజుల్లో జామరిన్ రాజవంశస్థులు పరిపాలిస్తూ ఉండేవారు. ఈ కథ సుమారు 200 సంవత్సరాల క్రితం కాలికట్‌లో జరిగిన కథ. ఈ కథ గొప్పతనం ఏంటంటే, లక్ష్మీదేవి ఏ రకంగా ఆ కాలికట్ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతుందో చెప్పే కథ. ఈ కాలికట్ రాజు అయిన మానవిక్రమన్‌కి ఒకసారి అనుకోకుండా అకస్మాత్తుగా ఆయన యొక్క కుడి భుజంలో విపరీతమైన నొప్పొస్తుందనమాట. అప్పుడు రాజవైద్యులందరూ కూడా వస్తారు. వచ్చి వైద్యం చేస్తారు. రకరకాల మందులు వాడతారు. కానీ అతనికి ఏమీ తగ్గదు. అప్పుడు రాజుగారికి వైద్యం చేయించినా ఏమీ తగ్గకపోతే కొందరు ఏం చెప్తారంటే భూత వైద్యుల్ని పిలిపిద్దామని చెప్తారు. భూత వైద్యులు కూడా వస్తారు. వచ్చి వాళ్ళు కూడా వైద్యం చేస్తారు. కానీ రాజుగారికి ఆ కుడి భుజంలో వచ్చిన నొప్పి మాత్రం తగ్గదు. ఈ వార్త ఆ నోట రాజ్యం అంతా పాకిపోతుంది. అప్పుడు ఆ రాజు ఆస్థానానికి ఒక బ్రాహ్మడు వస్తాడు. అతనికి కనుబొమ్మలు నల్లగా దట్టంగా ఉండి మనిషి మాత్రం ఒక బ్రహ్మవర్చస్సుతో మెరిసిపోయేటట్టు ఉంటాడనమాట. అతను వచ్చి ఏమంటాడంటే, నేను రాజుగారికి వచ్చిన జబ్బుని తగ్గించగలను. అంటే ఆయనకి కుడి చేతి భుజంలో నొప్పి వచ్చింది కదా, ఆ నొప్పిని తగ్గిస్తాను అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అప్పుడు రాజుగారు సరే వైద్యం చేయండి అని చెప్తాడు అతనికి. అప్పుడు అతను ఏమంటాడంటే, ఒక కండవాన్ని తెప్పించండి అని చెప్తాడు. రాజుగారి కండవా దేనికండి, కండవాతో వైద్యం ఏంటి అని చెప్పేసి ఇతన్ని అడుగుతాడనమాట. అడిగితే లేదండి నేను చేస్తా కదా, కండవా తెప్పించండి అంటాడు. అప్పుడు రాజుగారికి కండవాని తెప్పిస్తారు. కండవా తెప్పిస్తే ఈ వచ్చిన మాంత్రికుడు ఎవడైతే ఉన్నాడో అతను ఏం చేస్తాడంటే ఆ కండువాని తడిపి రాజుగారి కుడి భుజం మీద వేయమని చెప్తాడు. రాజుగారే కాక అక్కడున్న వైద్యులందరూ కూడా ముసిముసిగా నవ్వుకుంటారు. ఎందుకంటే కండవాన్ని తడిపి భుజం మీద వేస్తే ఇన్ని మందులు వాడినా కూడా తగ్గని ఆ భుజంలో నొప్పి తగ్గిపోతుందా అని చెప్పేసి వాళ్ళు నవ్వుతారనమాట. ఏమవుతుందో ఏంటో ఒకసారి పరీక్షిస్తే నష్టమేముంది, పట్టుకురండి అని చెప్పేసి రాజుగారు చెప్తారు. చెప్తే ఒక కండువాన్ని తీసుకుని దాన్ని తడిపి వచ్చి రాజుగారి కుడి భుజం మీద వేస్తారు. ఆశ్చర్యకరంగా మెల్లమెల్లగా రాజుగారి భుజం నొప్పి చేత్తో తీసేసినట్లుగా తగ్గిపోతుందనమాట. అంటే మెల్లిమెల్లిగా ఆ కుడి భుజంలో వచ్చే నొప్పి మాయమైపోతుంది. ఆ నొప్పి తగ్గిపోయినందుకు రాజుగారు చాలా సంతోషపడతాడు. పడిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ నొప్పి తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి గొప్పగా సత్కరించి అతనికి వీర శృంఖలాలను కూడా బహుకరిస్తాడు. వీర శృంఖలాలంటే మనం కంకణాలు అంటారు కదా, కడియాలు అంటాం కదా, అవి అనమాట. వీర కంకణాలని 2 చేతులకి 2 కడియాల్ని తొడిగి ఆయన్ని సత్కరించి పంపిస్తాడు రాజుగారు. రాజుగారి ఆస్థానంలో ఈ సంఘటన జరిగిన సందర్భంలో రాజుగారి మంత్రి అక్కడ ఉండడు. ఆయన ఏదో పని మీద రాజధాని వదిలి వేరే చోటికి వెళ్తాడనమాట. రాజుగారి భుజం నొప్పి గురించి ఆ మంత్రి గారికి కూడా తెలుస్తుంది. అప్పుడు మంత్రి ఏం చేస్తాడంటే తను వెళ్ళిన కార్యక్రమాన్ని నిర్వర్తించకుండా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసి రాజధానికి వస్తాడు. రాజధానికి వచ్చిన అతను రాజస్థాన్‌కి వెళ్ళి రాజుగారిని కలవాలి. కానీ అతను రాజుగారిని కలవకుండా రాజస్థాన్‌కి వెళ్ళకుండా ఊరంతా తిరుగుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదో ఎతుకుతూ ఉంటాడు. చివరికి సాయంత్రానికి రాజధానిలో ఒక అంగడి బజార్ దగ్గరికి చేరుకుంటాడనమాట. అప్పుడు సాయంకాలం అయిపోతుంది. సూర్యాస్తమం జరుగుతూ ఉంటుంది. సూర్యుడికి అభిముఖంగా అంటే సూర్యుడికి ఎదురుగా తిరిగి ఒక స్త్రీ సూర్యుడి వంక చూస్తూ నిలబడి ఉంటుందన్నమాట. సూర్యాస్తమయాన్ని ఆవిడ ఆనందిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మంత్రి గారు వెళ్ళి ఆవిడ్ని పలకరిస్తాడు. అమ్మా మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తాడు. సరే మాట్లాడండి అంటుంది ఆవిడ. అప్పుడు మంత్రి గారు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళలాగా
ఆవిడని ఉద్దేశించి, "అమ్మా నేను నా కచేరీలో ఉండే రాజముద్ర అంటే మంత్రి గారికి ఒక ముద్ర ఉంటది. ఆ ముద్రని తెచ్చుకోవటం మర్చిపోయాను." అంటే అఫీషియల్ సీల్ అనమాట. అంచేత నేను వెంటనే వెళ్ళి, నేను నా కచేరీ నుంచి ఆ ముద్రను తెచ్చుకుంటాను. అంతవరకు నీవు దయచేసి ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అని వేడుకుంటాడు. వేడుకుంటే ఆవిడేమంటదంటే, "సరే నేను ఇక్కడే ఉంటాను" అని చెప్తాడు. "అలా కాదు, మీరు నాకు చేతులు చెయ్యేసి ఒట్టేయాలి. ఒట్టేస్తేనే అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తాను" అంటాడు. "సరే ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అని చెప్తుంది ఆవిడ. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మంత్రి గారు అప్పుడు రాజుగారిని దర్శించుకోవటానికి వెళ్తాడనమాట. రాజుగారిని ఉద్దేశించి, "అయ్యా మహారాజా, సంతోషంగా ఉన్నారా? మీ కుడి భుజం నొప్పి బాగా తగ్గిపోయిందా?" అని వ్యంగ్యంగా ప్రశ్నించినట్టుగా ప్రశ్నిస్తాడు. అప్పుడు రాజుగారు మంత్రి గారు అడిగిన విధానం, ఆయన స్వరంలో ఉన్న తీవ్రతని గమనించి, "ఏం మంత్రివర్య, ఆ గొప్ప మహామాంత్రికుడు నా భుజం నొప్పిని ఒక చేత్తో తీసినట్లు తీసేసి అవతల పడేశాడు" అని ఆ మాంత్రికుడి గురించి చాలా గొప్ప గొప్పగా చెప్తాడు రాజుగారు. అప్పుడు మంత్రి ఏమంటాడంటే, "క్షమించండి మహారాజా, మీ మాటలకి నేను అడ్డమొస్తున్నాను. నన్ను కాపాడకండి. వచ్చినవాడు మహామాంత్రికుడు కాదు. వాడొక మహా మోసగాడు. మిమ్మల్ని మోసం చేశాడు. మీరు అమాయకంగా వాడిని నమ్మేశారు." అయితే అప్పుడు రాజుగారు ఏమంటారంటే, "నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు" అంటాడు. అప్పుడు మంత్రి గారు ఏమంటారంటే, "మహాప్రభో, మీ కుడి భుజం మీద నొప్పి రావడానికి అసలు కారణం లక్ష్మీదేవి మీ భుజం మీద తాండవం ఆడుతుంది. అంచేత ఆ నొప్పి మీకు వచ్చింది. ఆ నొప్పి తగ్గిందంటే ఆమె అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. మూదేవి వచ్చి మీ భుజం మీద కూర్చుంది" అని చెప్తాడు. మలయాళ భాషలో మూదేవి అంటే మనం చెప్తాం కదా, జ్యేష్ఠాదేవి అని, జ్యేష్ఠలక్ష్మి అని, దరిద్ర దేవత అని అంటాం కదా. ఆవిడొచ్చి మీ భుజం మీద కూర్చుంది. లక్ష్మి వెళ్ళిపోయింది మీ భుజం నుంచి. మీకు ఇబ్బందులు రాబోతున్నాయని చెప్పేసి చెప్తాడనమాట మంత్రి గారు. మలయాళ భాషలో దరిద్ర దేవతని మూదేవి అని చెప్పేసి అంటారనమాట. ఇది దుశ్శకనం. ఇన్నాళ్ళు మీరు అనుభవిస్తున్న సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా ఆ లక్ష్మీదేవి ఇచ్చినయే. ఆవిడ మీ భుజం నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడే మీ వంశం అంతరించిపోతుంది. మీ రాజ్యం కూడా కూలిపోతుంది అని దాని అర్థమని దాన్ని వివరించి మంత్రి గారు రాజుగారికి చెప్తారు. అప్పుడు రాజుగారు మంత్రి గారితో ఏమంటాడంటే, "మరి దీనికి పరిష్కారం ఏంటి? లక్ష్మీదేవి వెళ్ళిపోవటం ఏంటి? ఎట్లాగా?" అని చెప్పేసి ఆయన కంగారు పడతాడు. కంగారు పడి మంత్రిని అడిగితే మంత్రి ఏం చెప్తాడు, "మీరేమి కంగారు పడొద్దు. లక్ష్మీదేవి మీ భుజం నుంచి మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కానీ ఆవిడ ఇంకా మన రాజధాని నగరాన్ని విడిచి వెళ్ళిపోలేదు. ఆవిడ అంగళ్ళ బజార్లో ఉంది ఇప్పుడు. ఆవిడని అక్కడే నుంచోమని చెప్పి వచ్చాను" అని చెప్తాడు. రాజుగారు ఒక్కసారి కిన్నుడైపోతాడు. "ఏమిటి కర్తవ్యం మహామంత్రి" అని అంటాడు. అప్పుడు మంత్రి గారు ఏమంటాడంటే, "నేలపాలైన పాల కోసం దుఃఖించే ప్రయోజనం ఏముంది? వాడు మిమ్మల్ని మోసం చేశాడు" అని చెప్తాడు. "అయితే ఇప్పుడు కర్తవ్యం ఏంటో చెప్పవయ్యా బాబు" అని చెప్పేసి రాజుగారు మంత్రిని అడుగుతాడు. మంత్రి చేతల మనిషే కానీ మాటల మనిషి కాదు. అంచేత లక్ష్మీదేవిని అంగళ్ళ బజార్ దగ్గర నుంచోబెట్టి ఒట్టు వేయించుకుని వచ్చాడు కదా మంత్రి. అంచేత తను మళ్ళీ అంగళ్ళ బజార్‌కి వెళ్ళకుండా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అంగళ్ళ బజార్‌లోకి వెళ్తే లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇతను తిరిగి వచ్చేదాకానే ఉంటానని చెప్పింది. తిరిగి వస్తాడేమో అని ఆవిడ అక్కడే ఉండిపోయింది. తన ఇంటికి వెళ్ళిపోయిన మంత్రి ఏం చేస్తాడంటే, లక్ష్మీదేవి ఆళ్ళ రాజ్యాన్ని, ఆళ్ళ రాజధాని నగరాన్ని వదిలి వెళ్ళిపోకూడదంటే ఆవిడ దగ్గరికి మళ్ళా మనం వెళ్ళకుండా ఉండాలి. మనం వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి మంత్రి గారు ఇంటికి వెళ్ళిపోయాడు కదా, ఇంటికెళ్ళి ఆత్మహత్య చేసేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అంచేత లక్ష్మీదేవి దగ్గరికి తిరిగి వెళ్ళే అవసరం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళకుండా ఇచ్చిన మాట ప్రకారం ఆ అంగళ్ళ బజార్ దగ్గరే ఉండిపోతుంది. అంచేత లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువై ఉంటుందో అక్కడ భోగభాగ్యాలు, సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది. ఆనాటి నుండి
కోజిక్కోడ్ మార్కెట్ అంటే క్యాలికట్ మార్కెట్ లక్ష్మీ కళతో వెలిగిపోవటం మొదలయ్యింది. ఈనాటికి కూడా ఆ కోజిక్కోడ్ మార్కెట్ లక్ష్మీ కళతో కళకళలాడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం అయినప్పటి నుండి ఆ కళ మరీ ఎక్కువైపోతుంది. వర్తకులందరూ కూడా ధనవంతులైపోయారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కాలికట్ మార్కెట్‌లో వర్తకులందరూ చాలా ధనవంతులనమాట. రాజుగారి కుడి భుజం మీద తాండం వాడే లక్ష్మీదేవి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటినుంచి రాజుగారికి దుర్దినాలు అంటే చెడ్డ రోజులు ప్రారంభమవుతాయన్నమాట. రాజుగారు దినాలు గడిచే కొద్దీ రోజు రోజుకి నీరసించిపోతాడు. కొన్నాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు కూడా వస్తారు. వచ్చి జామనీన్ రాజును తొలగించేసి కాలికట్ రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అప్పటితో ఈ కాలికట్ రాజవంశం అంటే ఈ జామరిన్ రాజవంశం అంతరించిపోయింది. ఇది ఈ కోజిక్కోడ్ అంగడి కథ. కోజిక్కోడ్ లేదా కాలికట్ మార్కెట్ కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారములతో మీ ఆదిశేషు.